రాంబుద్రి గారు. నమస్తే అనుపమ గారు, రాంబుద్రి గారు. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే మేడం. ఏంటి మనం కొంచెం నమస్తేనండి. వెయిట్ చేద్దామా, స్టార్ట్ చేద్దామా? మీ ఇష్టం మేడం, చూద్దామంటే చూద్దాం ఇంకా కొంతసేపు. ఎవరో వచ్చారు కదా. నమస్తే మేడం గారు. ఓ, నారాయణ గారు వచ్చారు. ఈరోజు నారాయణ గారు, నా టైం అయిపోయిందని చెప్తే నేను ఆపేస్తాను అక్కడికి. మీరు చెప్పింది చెప్పండి. ఉంటాను ఈ రోజు ఉంటానమ్మా, నేను ఉంటాను. ఏమి? 9 గంటలకు వెళ్ళాలమ్మా ఈ రోజు కాలేజీకి. ఉంటానమ్మా. అవునా? ఓకే. ఈరోజు కృష్ణమూర్తి గారిది కదా, అవునమ్మా. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. టాపిక్ ది వాయస్ ఆన్ అన్ అన్చార్టెడ్ సీ. అదేనా? మీరు ఉండండి, ఇంతకు ముందు టాపిక్ చెప్తాను దాన్ని బట్టి. అటెన్షన్ వితౌట్ మోటివ్ అయిపోయింది కదా. ఇదేంటంటే ది ఓయస్ అంటే సముద్రం ఈ ప్రయాణం. ఆన్ అన్ అన్చార్టెడ్ సీ. చార్టర్డ్ అంటే ఒకసారి చూడాలి. అన్చార్టెడ్ తెలుగులో మరి నాకు అర్థం. అన్చార్టెడ్ UN. అన్చార్టెడ్ మీనింగ్ ఇన్ తెలుగు నిర్దేశించబడని సముద్రముపై ప్రయాణము. అదండి వాళ్ళ టాపిక్. అంటే నిశ్చితంగా లేనటువంటి అని అర్థం. ఓకే మేడం. ద ఓయేజ్ అన్చార్టర్డ్ సీ, అంతే కదా మేడం? అన్చార్టెడ్ సీ. ఓకే ఓకే. ఓకే మేడం, రికార్డింగ్ ఆన్ చేయండి మేడం. ఆన్ చేసేసాను. చేశాను. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 26వ తారీఖు సోమవారము, జనవరి నెల 2026వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3. ఈ గ్రంథంలో ఈరోజు ద వోయేజ్ అన్చార్టర్డ్ సీ అనే ఈ సబ్జెక్ట్ మీద, ద వోయేజ్ అన్చార్టర్డ్ సీ, వాయస్ ఆన్ అన్ అన్చార్టెడ్ సీ అని అన్నమాట. ఓకే మేడం. ద వోయేజ్ ఆన్ అన్చార్టర్డ్ సీ, ద వోయేజ్ ఆన్ అన్చార్టర్డ్ సీ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ఎప్పటిలాగే కృష్ణమూర్తి గారు వర్ణిస్తున్నారు నేచర్ని. అంటే ఒక అన్చార్టెడ్ అంటే నిర్దేశించబడినటువంటి ఒక సముద్రం మీద ప్రయాణం. సూర్యుడు అప్పుడే ఆ చెట్ల వెనక నుంచి, అక్కడున్న మేఘాల నుంచి పసుపచ్చని కాంతితో ఆయన వస్తున్నాడు అనమాట. విండో ద్వారా, పెద్ద లార్జ్ రూమ్కున్న విండో ద్వారా కనిపిస్తున్నారు. అది ఆ గదంతా కూడా ప్రజలతో నిండిపోయింది. వాళ్ళు 8 స్ట్రింగ్డ్ 8 తీగలు ఉన్న ఇన్స్ట్రుమెంట్ నుంచి వీళ్ళు వింటున్నారు మ్యూజిక్. అదేమో ఒక డ్రమ్ కూడా దానికి తోడైంది. అక్కడ ఆ ఆడియన్స్ అందరూ కూడా ఆ మ్యూజిక్ ని ఫాలో అవుతున్నారు, సంపూర్ణమైన అందులో మునిగిపోయి. ముఖ్యంగా ఒక అమ్మాయి ఒక ప్రకాశవంతమైన డ్రెస్ వేసుకుని, ఆమె ఒక ప్రతిమలా కూర్చుంది, మూర్తిలాగా. ఆమె చెయ్యి నెమ్మదిగా అలా ఆమె అంటే తాళం వేస్తుంది అనమాట ఆవిడ యొక్క తొడ మీద. దట్ వాజ్ ద ఓన్లీ మూవ్మెంట్ షీ మేడ్. ఆవిడ ఇంకా మిగతా అంతా ఒక శిలలా కూర్చుంది, కానీ అది ఒక్కటే ఆమె చేసే మూమెంట్. ఆమెకేమో చాలా స్ట్రెయిట్ గా, తర్వాత ఐస్ ఆన్ ద మ్యాన్ విత్ ద ఇన్స్ట్రుమెంట్. ఏ వ్యక్తి అయితే ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నాడో ఆయన మీదే తన కళ్ళు పెట్టింది అనమాట. ఆమె షీ వాజ్
అంటే ఆమె అన్ని విషయాల్లో మునిగిపోయింది. చాలా మంది ఆడియన్స్ వాళ్ళ యొక్క చేతులతో వాళ్ళ తలలు పంకిస్తూ ఆ వాళ్ళు అలా ఉన్నారనమాట. దేవర్ ఆల్ ఇన్ ర్యాప్చర్స్, అనంత ఆనందంలో ఉన్నట్టు వాళ్ళు. అక్కడ ఈ యుద్ధంతో ఉన్న ఈ జగత్తు, ఈ రాజకీయవేత్తలతో ఉన్న జగత్తు, ఎన్నో వర్రీసు అవన్నీ అక్కడ లేవుట. అంటే అందరూ ఆనందంగా ఉన్నారు ఆ గదిలో. అక్కడ బయట మాత్రం నెమ్మది నెమ్మదిగా లైట్ తగ్గిపోతోంది. అక్కడున్న ఫ్లవర్స్ అంటే ఆ పుష్పాలన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ తో కొన్ని నిమిషాల పాటు అవన్నీ కూడా ఆ కలర్స్ మళ్ళీ డిసప్పేర్ అయిపోతున్నాయి. అక్కడ ఆల్రెడీ వస్తున్న డార్క్నెస్ లో పక్షులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఆ చిన్న చిన్నగా ఉన్నటువంటి ఆ గుడ్లగూబలు కూడా అవి పిలుస్తున్నాయిట అందరినీ, అంటే అరుస్తున్నాయి. ఎవరో అక్కడ ఒక ఇంటి నుంచి అక్కడ అరుస్తున్నారట. ఆ చెట్లలోంచి ఒకటి రెండు నక్షత్రాలు కనబడుతున్నాయి. ఒక లిజర్డ్ అంటే ఒక బల్లి లాంటిది ఆ వైట్ గార్డెన్ వాల్స్ మీద కనబడుతోంది. అది స్థిరంగా నెమ్మదిగా కదులుతోంది. అది ఒక అక్కడే ఉన్నటువంటి ఒక కీటకాన్ని పట్టుకోవడానికి. కానీ ఆ మ్యూజిక్ ఆ ఆడియన్స్ ని బంధించేసింది. అది ఎంతో పవిత్రంగా సూక్ష్మంగా అయినటువంటి మ్యూజిక్. గ్రేట్, అంటే ఎంతో డెప్త్ ఆఫ్ బ్యూటీ ఉంది ఆ మ్యూజిక్ లో, ఫీలింగ్ కూడా ఉంది. సడన్ గా ఆ ఇన్స్ట్రుమెంట్ ఆగిపోయింది. అప్పుడు ఆ చిన్న డ్రమ్ కూడా అధిగమించేసింది. ఇదేమో ఒక క్లారిటీతో, ఒక రకమైన బ్రీఫ్నెస్ తో మాట్లాడుతోంది అనమాట. చాలా ప్రశాంతంగా, నమ్మలేనంత ప్రశాంతంగా ఉంది అక్కడ. ఆ చేతులన్నీ కూడా ఆశ్చర్యకరంగా జెంటిల్గా, అంటే సౌమ్యంగా, చాలా ఫాస్ట్ గా ఆ లిటిల్ డ్రమ్ కి రెండు చేతుల వైపులా ఆయన వాయిస్తున్నాడు. ఆ సౌండ్ మోర్ దాన్ ద వైల్డ్ చాటరింగ్ ఆఫ్ మెన్, మనుషులు ఎంతో గట్టిగా మాట్లాడకుండా కంటే ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళు ఎక్కువ గట్టి గట్టిగా మాట్లాడిన కంటే ఆ డ్రమ్ వాయిస్ ఎక్కువగా ఉంది. ఆ డ్రమ్ము కుడ్ సెండ్ అవుట్ ప్యాషనేట్ మెసేజెస్, ఎంతో భావావేశంతో ఉన్న మెసేజెస్ ని పంపిస్తూ ఉంటుంది, ఎంతో శక్తివంతంగా, ఒత్తిడితో. కానీ ఇప్పుడు అదేమో నెమ్మదిగా ఎన్నో విషయాలు మాట్లాడుతుంది. ఆ మైండ్ అన్నది రోడ్ అపాన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్, ఆ సౌండ్ వేవ్స్ మీద నుంచి మనస్సు వెళ్ళిపోతున్నది అంటున్నారు. మైండ్ ఎప్పుడైతే డిస్కవరీ అనే ఫ్లైట్ లో ఉందో, ఊహ అది చాలా ఊహలో ఉంటే అది చాలా డేంజరస్ విషయం. ఊహ, ఇమాజినేషన్ అనేది అవగాహనకిలో స్థానం లేదు. అది అవగాహనని నశింపచేస్తుంది ఊహ. అలాగే మనం స్పెక్యులేట్ అన్నా ఊహించినవన్నీ కూడా అవగాహనను అడ్డేస్తాయి. ఈ ఊహలు అనేవి ఈ అంటే ఎనిమీస్ అనమాట అటెన్షన్ గా ఉండడానికి ఊహలే నిజమైన శత్రువులు. మైండ్ అన్నది మాత్రం చాలా అవేర్నెస్ తో ఉంది. అందుకే అక్కడ ఫ్రమ్ విచ్ ఇట్ హ్యాడ్ బీన్, మళ్ళీ అది ఎక్కడికి రావాలి అనేటట్టుగా అంత ప్రశాంతంగా, దేర్ వాజ్ నో ఫ్లైట్. ఆ మనసు ఎక్కడికి వెళ్ళట్లేదు, అంటే ఇక్కడ మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరమే లేదు. ఆ మైండ్ చాలా పర్ఫెక్ట్ గా నిశ్చలంగా ఉంది. అయినప్పటికీ ఎంత ఫాస్ట్ గా ఉందో, it had moved to the ends of the earth and was back again even before it had started on its journey. అంటే భూమి యొక్క కొసల వరకు వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది, మళ్ళీ అది ప్రయాణం మొదలెట్టే లోపల. అది చాలా ఫాస్ట్ గా ఉంది, ఫాస్టెస్ట్ గా ఉన్న అన్నిటికంటే ఫాస్ట్ గా ఉంది. అయినా అది స్లోగా కూడా ఉంది. ఎంత స్లో అంటే అందులోంచి ఏది ఎస్కేప్ అవ్వలేదు, అన్ని గమనించగలరు. మ్యూజిక్, అక్కడ ఉన్నటువంటి శ్రోతలు, ఆ బల్లి, అవన్నీ కూడా ఒక చిన్న మూమెంట్ దాని లోపల. అందుకనే మనస్సు చాలా పర్ఫెక్ట్ గా నిశ్చలంగా ఉంది. అది నిశ్చలంగా ఉండడంతో ఇట్ వాజ్ ఎలోన్, అది ఏకాంతంగా ఉంది. దాని నిశ్చలత్వం అన్నది మృత్యువు యొక్క నిశ్చలత్వం కాదు. నార్ వాజ్ ఇఫ్ ఏ థింగ్ పుట్ టుగెదర్, ఆలోచన పెట్టినటువంటి, ఆలోచన సమీకరించిన నిశ్చలత్వం కాదు. అలాంటి నిశ్చలత్వం ఉంది. coerced and brought into being by the vanity of man,
అదేమోని మనిషి యొక్క గొప్పల్లోంచి వచ్చినటువంటిది కాదు ఆ నిశ్చలత్వం. ఇట్ వాస్ ఏ మూమెంట్. అది మెషర్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క కొలతలకు అతీతమైనటువంటి కదలిక. ఏ మూమెంట్ విచ్, అది సమయానికి అతీతమైన కదలిక. అక్కడ వెళ్ళడం రావడం ఏమీ లేవు. అక్కడ నిశ్చలత్వం, అన్నోన్ డెప్త్స్ ఆఫ్ క్రియేషన్, సృష్టిలో తెలియనటువంటి లోతుల్లో ఉన్నటువంటి ఆ అది అటువంటి నిశ్చలత్వం ఉంది. ఆ నిశ్చలత్వం మనస్సుతో ఏర్పడింది కాదు. అది ఏమో కూడా ఎంత ఫాస్ట్ గా ఉందో అంత స్లోగా కూడా, ప్రతి చిన్న విషయాన్ని గమనించే అంత స్లోగా కూడా ఉంది అంటూ తను వివరించారు. ఇన్ హిస్ లేట్ 40s, ఆయనకి 40s దాటిపోయి, అండ్ రాదర్ ప్లంప్, 40s లో ఉన్నాడు, కొంచెం లావుగా ఉన్నాడు. ఆయన ఏమో అని విదేశాల్లో చదువుకున్నాడు. ఆయన చాలా ప్రశాంతంగా రౌండ్ అబౌట్ పద్ధతిలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయనకి అందరూ ఇంపార్టెంట్ పీపుల్ అందరూ తెలుసు. హీ మేడ్ హిస్ లివింగ్ బై రైటింగ్ ఫర్ ద న్యూస్ పేపర్స్. ఆయన న్యూస్ పేపర్స్ కోసం రాస్తూ ఉంటాడు, సీరియస్ సబ్జెక్ట్స్ మీద. అలాగే దేశం అంతా కూడా ఉపన్యాసాలు ఇస్తాడు. ఆ విధంగా ఆయన సంపాదిస్తాడు. హీ ఆల్సో హ్యాడ్ సమ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇంతే కాకుండా ఇంకా ఆయనకి ఇన్కమ్ సోర్స్ మరొకటి కూడా ఉందిట. అండ్ హీ అపియర్ టు బి వెల్ రెడ్, ఆయన బాగా చదువుకున్న వాళ్ళ కనబడుతున్నాడు. ఆయన మతంలో ఆయనకి చాలా ఇంట్రెస్ట్, చాలా మందికి ఉన్నట్టుగా అంటూ ఆయన చెప్తున్నారు. నాకు ఒక గురువు ఉన్నారండి, నేను ఆయన దగ్గరికి రెగ్యులర్ గా వెళ్తాను ఎంత వీలైతే అంత. అయితే ఆ బ్లైండ్ ఫాలోయర్స్ లాగా నేను అలాంటి ఫాలోయర్ని కాదు. నేను కొంత ప్రయాణించడం వల్ల నేను ఎందరో గురువుల్ని కలిశాను. ఫ్రమ్ ద అంటే దూరంగా నార్త్, ఉత్తర దిశ నుంచి ఆ దక్షిణ దిశ వరకు దేశంలో ఆ అంటే ఉత్తర దిశ కొన నుంచి దక్షిణ దిశ కొన వరకు ఉన్న గురువులందరినీ నేను కలిశాను. కొంతమంది వాళ్ళు ఏంటంటే స్మాటరింగ్ ఆఫ్ బుక్ నాలెడ్జ్, వాళ్ళు కేవలంగా అంత వృధాగా బుక్ నాలెడ్జ్ తోటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ అనుభవాల్ని అంటే కవర్ చేసుకుంటూ ఉంటారు. అంటే అనుభవాలు అని క్లెవర్లీ డిస్గైజ్డ్ వాళ్ళు, అంటే అలా డిస్గైజ్ అంటే ఏంటి, ఉన్నదాన్ని మరొక దాంతో వేషం వేసుకుంటూ ఉంటారు అన్నమాట. అలా అంటే అలాంటి వాళ్ళని నేను చూశాను. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు సంవత్సరాల కొద్ది ధ్యానం చేశారు, ప్రాక్టీస్ చేశారు, రకరకాలైన యోగాలు మొదలైనవి. కొంతమంది చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు, కానీ ఎక్కువ మంది వాళ్ళలో పైనే ఉండాలి. అంటే అదర్ సెట్ ఆఫ్ స్పెషలిస్ట్. మిగతా ఎంతో మంది లాగా వీళ్ళు పై దానితోటే ఉంటున్నారు. వాళ్ళకి వాళ్ళ పరిమితమైన సబ్జెక్ట్ తెలుసు, అందుకనే వాళ్ళు కంప్లీట్ గాను వాళ్ళు ఆటోమేటిక్ గా ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ లోపల అణుచుకున్న అహంకారంతో. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక వృధా సంభాషణ చేయాలని కాదు. నేను ఐఎమ్ సీరియస్ ఇన్ మై సెర్చ్ ఫర్ ట్రూత్. సత్యాన్వేషణలో నేను చాలా సీరియస్ గా ఉన్నానని చెప్తున్నాను. నేను అందుకనే నేను అన్నిటినీను అంటే వివేకం అనే దానికి నేను సమర్థతగా ఉన్నాను. నేను మీ యొక్క కొన్ని టాక్స్ విన్నాను. నాకు టైం అలో చేసినప్పుడు నేను వెళ్ళి మీ టాక్స్ విన్నాను. నేను ఏదో నా జీవించడానికి రాస్తున్నప్పుడు అండ్ కాంట్ గివ్ ఆల్ మై టైమ్ టు ద రిలీజియస్ లైఫ్. అందుకని నేను జీవించడానికి అన్ని చేయాలి, అందుకని మొత్తం నా టైం అంతా కూడా మతపరమైన జీవితానికి ఇవ్వలేకపోతున్నాను. నేను చాలా సీరియస్ గా ఉన్నాను ఈ విషయంలో అన్నారు. అయితే సీరియస్ అన్న పదానికి మీరు ఇచ్చేటటువంటి ప్రాముఖ్యత ఏంటి అన్నారు. ఐ డు నాట్, అంటే నాకు ఏంటిది పదం, ఐ డు నాట్ అంటే నేను రిలీజియస్ మ్యాటర్స్ తోటే నేను ఎప్పుడు లేను. ఐ రియల్లీ వాంట్ టు లీడ్. నాకు ఒక నిజంగా అంటే రిలీజియస్ లైఫ్ లీడ్ చేయాలండి. నేనేంటంటే కొన్ని రకాలైన గంటలు మెడిటేషన్కి పెడతాను. నేనేంటంటే
నా యొక్క అంతర్గతమైనటువంటి జీవితానికి లోతుగా చేసుకోవడానికి నేను చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఐఎమ్ వెరీ సీరియస్. నేను ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాను. చాలా మంది ఏదో ఒక విషయంలో సీరియస్ గా ఉంటారు. కొంతమంది వాళ్ళ సమస్యలతోటి వాళ్ళు అవి సంపూర్ణత సిద్ధించడం, కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళ పొజిషన్ సొసైటీలో పొజిషన్ కోసి, వాళ్ళు చూసే తీరు అంటే వాళ్ళ చూపుల్లో సీరియస్ గా ఉంటారు, వాళ్ళ వినోదాల్లో సీరియస్ గా, వాళ్ళ ధనము మొదలైన వాటితో రకరకాల విషయాల్లో సీరియస్ గా ఉంటారు. నన్నెందుకు మీరు ఇతరులతో పోలుస్తున్నారు అని ఆయన అడిగాడు, కొంచెం హర్ట్ అయినట్టుగా. ఐఎమ్ నాట్ బీలిటిలింగ్ యువర్ సీరియస్. మీ సీరియస్నెస్ నేనేం తగ్గించట్లేదు, కానీ మనలో అందరం కూడా సీరియస్ గా ఉంటాం. వాళ్ళ యొక్క పర్టికులర్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన ఉత్సాహాలలో వాళ్ళు సీరియస్ గా ఉంటారు. ఒక వృధాగా ఉన్న మనిషి తను సెల్ఫ్ ఎస్టీమ్, తన గొప్ప కోసం సీరియస్ గా ఉంటాడు. పవర్ఫుల్ ఆర్ సీరియస్ అబౌట్ దేర్ ఇంపార్టెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. పవర్ ఉన్న వ్యక్తులు వాళ్ళ ప్రాముఖ్యత కోసం, వాళ్ళ ప్రభావం కోసం వాళ్ళు సీరియస్ గా ఉంటారు. బట్ ఐఎమ్ సోబర్ ఇన్ మై యాక్టివిటీస్. కానీ నేను మాత్రం నా యాక్టివిటీస్ లో చాలా సీరియస్ గా ఉన్నాను. నేను చాలా నా ప్రయత్నాల్లో నిజాయితీగా ఉన్నాను, ఒక మతపరమైన జీవితం లీడ్ చేయడానికి. అయితే ఈ కోరిక ఏదో ఒక దానికోసం సీరియస్నెస్ తెస్తుందా? ఒకవేళ అలా తెస్తే అప్పుడు ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కరూ సీరియస్ గానే ఉన్నారు. అంటే కన్నింగ్, మోసపూరితమైనటువంటి రాజకీయవేత్త నుంచి ఎక్సలెంట్ గా ఉన్న సెయింట్ వరకు అందరూ సీరియస్ గానే ఉన్నారు. కోరిక యొక్క లక్ష్యం అన్నది ప్రాపంచికం అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ అన్నీ సీరియసే. అది హూ ఈజ్ ఆఫ్టర్ సంథింగ్ ఇజంట్ హి. అందరూ ఏదో ఒక దాని వెనకాలే ఉన్నారు. తప్పనిసరిగా అక్కడ తేడా ఉంది అన్నాడు ఆ కోపం అంటే చికాగ్గా. బిట్వీన్ ద సీరియస్నెస్ ఆఫ్ ద పొలిటీషియన్, అంటే రాజకీయవేత్త యొక్క సీరియస్నెస్ కి, డబ్బులు సంపాదించేవాడి సీరియస్నెస్ కి, ఒక మతపరమైన వ్యక్తి సీరియస్నెస్ కి తేడా ఉంది. ఈ సీరియస్నెస్ ఒక మతపరమైన వ్యక్తిది, ఆయనకు ఒక లక్షణం అంటే ఒక క్వాలిటీ ఉంది, అది పూర్తిగా భిన్నమైన లక్షణంతో ఉంటుంది. అవునా? వాట్ డూ యు మీన్ బై రిలీజియస్ మ్యాన్? మీ ఉద్దేశంలో మతపరమైన వ్యక్తి అంటే అర్థం ఏమిటి? ఎవరైతే భగవంతుణ్ణి అన్వేషిస్తున్నాడో, అలాగే ఒక హెర్మిట్ అంటే ఒక మహాత్ముడు, ఒక సన్యాసి, ఎవరైతే ఈ జగత్తుని అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి వదిలేశారు వాళ్ళు, ఐ వుడ్ కాల్ ట్రూలీ, వాళ్ళని నేను నిజంగా సీరియస్ అంటాను. అంటే ఇతరుల యొక్క సీరియస్నెస్, ఆర్టిస్ట్ గాని ఒక సంఘ సంస్కృత సీరియస్నెస్ గాని అది వేరే రకమైనటువంటి తరగతికి చెందుతుంది అన్నారు ఆయన. ఈజ్ ద మ్యాన్ హూ ఇస్ సీకింగ్ గాడ్ రియల్లీ రిలీజియస్? అయితే భగవంతుడిని అన్వేషించేవాడు నిజంగా మతపరమైన వాడా? హౌ కెన్ హీ సీక్ గాడ్ ఇఫ్ హీ డస్ నాట్ నో హిమ్? ఆ భగవంతుడే తెలియకపోతే ఆయన్ని ఎలా అన్వేషిస్తాడు? అండ్ ఇఫ్ హీ నోస్ ద గాడ్ హీ సీక్స్, ఒకవేళ తెలుసున్న భగవంతుడిని ఆయన అన్వేషిస్తూ ఉంటే, వాట్ హీ నోస్ ఈజ్ ఓన్లీ వాట్ హీ హాస్ బీన్ టోల్డ్. ఆయనకి తెలిసింది ఎవరి చేతో చెప్పబడిందే ఆయనకి తెలుసు, లేకపోతే ఆయన చదివింది కానీ, లేకపోతే ఆయన వ్యక్తిగతమైన అనుభవంతో వచ్చిన దాని మీదనే ఆధారపడి ఉంటుంది ఆయనకి తెలిసింది. అది మళ్ళీ కూడా అది సాంప్రదాయంతో షేప్ అయిపోతుంది. ఇది తెలుసున్నదంతా ఆయన యొక్క కోరికతోటి, భద్రత కావాలన్న కోరిక అదొక రకం. అంటే రాబోయే జగత్తుల్లో ఆయనకు భద్రత కావాలన్నది ఇలాంటి వాటితోటి. ఆర్ఇంట్ యు బీయింగ్ ఏ లిటిల్ టూ లాజికల్? మీరు కొంచెం లాజికల్ గా చెప్తారా అన్నట్టుగా. ష్యూర్లీ వన్ మస్ట్ అండర్స్టాండ్ ద మిత్ మేకింగ్ మెకానిజం ఆఫ్ ద మైండ్. అంటే మనిషి అవగాహన చేసుకోవాలి. ఈ మిత్ అంటే ఏవో కథలు, అవి మనస్సు ఎప్పుడు అల్లుకుతూ ఉంటుంది. బిఫోర్ దేర్ కెన్ బి ద ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ బియాండ్ ద మెజర్ ఆఫ్ ద మైండ్. మనస్సు యొక్క అంటే అనుభవించడానికి ముందే ఆ మనస్సు ఎన్నిటినో అల్లుతూ ఉంటుంది. అది మనస్సు యొక్క మెజర్ కి అతీతమైంది. దేర్ మస్ట్ బి ఫ్రీడమ్. అందుకని తెలుసున్న దాంట్లోంచి మనకి స్వేచ్ఛ కావాలి. తెలియంది తెలుసుకోవాలంటే ఈ తెలియంది అన్నది దాన్ని మనం పర్స్యూ చేయలేము, దాన్ని అన్వేషించలేము. అందుకని
ఎవడైతే ఇది ఒక ప్రొజెక్షన్, తన మనసులోని తాను అనుకున్న ప్రొజెక్షన్ ని అన్వేషిస్తున్న వాడు, ఆ ప్రొజెక్షన్ భగవంతుడు అవ్వచ్చు, ఆయన సీరియస్ గా ఉంటాడా అని అడిగారు. మీరు ఆ రకంగా చెప్తే మాలో ఎవరు సీరియస్ కాదు. మనం మనకి ఆహ్లాదమైన దాన్ని, తృప్తికరమైన దాన్ని అన్వేషించడంలోనే సీరియస్ గా ఉంటాం. దాంట్లో తప్పే ఉంది అన్నాడు ఆయన. అది తప్పు రైటు అని కాదు, సింప్లీ అది ఒక యథార్థం. వాట్ ఈజ్ యాక్చువల్లీ టేకింగ్ ప్లేస్ విత్ ఈచ్ వన్ ఆఫ్ అస్, మన అందరితో అదే జరగట్లేదా? మీరు సర్టెన్ థింగ్స్ కాదంటారు గొప్ప తృప్తి కోసం. బట్ టు సీ గాడ్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్. ఆయన అంటున్నాడు భగవంతుణ్ణి వెతకడం అన్నది కేవలం తృప్తి కోసం కాదు. అంటే ప్రాపంచిక విషయాలను అన్వేషించడంలో ఫూలిష్నెస్ ని ఎవరైనా చూడొచ్చు. ఆయన చాలా విసిగిపోతాడు ఏదైనా పొందడంలో, లేకపోతే ఆ బాధని దూరంగా పెట్టి ఆ సంఘర్షణని, అలాంటి అడ్వాన్స్మెంట్ లో ఇవన్నీ ఉంటాయి. అచీవ్ అలా పొందడంలో బాధ, దుఃఖం. అందుకని వ్యక్తి యొక్క మనస్సు అంటే మిగతా ప్రపంచమైన విషయాల్లోకి వెళ్ళిపోతుంది. ఒక ఆనందాన్ని వెతకడము, ఒక పరమానందాన్ని వెతకడానికో, దాన్ని భగవంతుడు అన్న పేరట ఈ ప్రాసెస్ లో తన్ని తాను కాదనుకుంటాడు. సెల్ఫ్ డినైల్ ఈజ్ ఇట్స్, అంటే అదే అతనికి తృప్తి. ఆఫ్టర్ ఆల్ మీరు కూడా ఏదో ఒక శాశ్వతత్వాన్ని వెతుకుతున్నారు. వీఆర్ ఆల్, దట్స్ ద నేచర్ ఆఫ్ మ్యాన్. మేమందరం అదే వెతుకుతున్నాం. అది మనుష్యుడి యొక్క స్వభావం కదా. సో యు ఆర్ నాట్ సీకింగ్ గాడ్ ఆర్ ద అన్నోన్. అంటే మీరు భగవంతుని వెతకట్లేదు, తెలియని దాన్ని వెతకట్లేదు. దట్ విచ్ ఈస్ అబౌవ్ అండ్ బియాండ్ ద ట్రాన్సియంట్, ఈ అశాశ్వతమైన జగత్తుకి అతీతంగా దూరంగా ఉన్న దాన్ని వెతుకుతున్నారు. బియాండ్ అంటే సంఘర్షణకి, దుఃఖానికి అతీతంగా ఉన్న దాన్ని వెతుకుతున్నారు. మీరు ఏదైతే వెతుకుతున్నారో అది ఒక అన్డిస్టర్బ్డ్ సాటిస్ఫాక్షన్ మీకు ఇస్తుంది. పర్మనెంట్ స్టేట్ గనక మీరు ఒక శాశ్వతమైన స్థితి కోసం వెతుకుతున్నారు. అక్కడ ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వని సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంత బాల్డ్ గా మీరు చెప్తే అది చాలా భయంకరంగా ఉందన్నారు. అదే యాక్చువల్ గా ఉన్న యథార్థం. ఇట్ ఈస్ ఇన్ ద హోప్ ఆఫ్ అటైనింగ్ టోటల్ గ్రాటిఫికేషన్. మీకు సంపూర్ణమైన తృప్తి రావాలన్న ఆశతో మనం ఏం చేస్తాం, ఒక గురువు నుంచి ఇంకో గురువుకి వెళ్తాం, ఒక మతం నుంచి ఇంకో మతానికి వెళ్తాం, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి వెళ్తాం. అబౌట్ దట్ ఆ విషయంలో మనం చాలా సీరియస్ గా ఉంటాం. ఆయన he said without conviction conceded. he said అంటే ఏ రకమైన కన్విక్షన్ అంటే గట్టి నమ్మకము లేకుండా కన్సీడెడ్ అన్నాడు. కన్సీడెడ్ తెలుగులో ఏమంటాం? ఒప్పుకున్నాడు అని. అంటే అతను ఫైనల్ గా ఒప్పుకున్నాడు. ఏంటని? సో ఒప్పుకున్నాను అన్నాడు. సార్, దిస్ ఇస్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ కన్షియస్. అంటే మీరు ఒప్పుకోవడము లేకపోతే అంటే మాటలతో అంగీకరించడం విషయం కాదు. ఇది ఒక యథార్థం. అదేంటంటే మనం ఏమంటే మన యొక్క సెర్చ్, మన తృప్తి కోసం అన్వేషణలో ఇది ఒక యథార్థం. అది లోతైన తృప్తి. అది ఎంతలా ఉన్నా మేనర్ ఆఫ్ అచీవింగ్ ఇట్ మే వేరీ. దాన్ని పొందడంలో ఉన్న విధానాలు వేరవచ్చు. యు మే డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు ఎక్వైర్ పవర్ సంపాదించడానికి, పొజిషన్ సంపాదించడానికి ఈ జగత్తులో మీరేం చేస్తుంటారు? మీరు డిసిప్లిన్ గా ఉంటారు. whereas I may rigorously practice certain methods in the hope of attaining a so-called spiritual state. అందరూ ఆధ్యాత్మికమైన స్థితి అని చెప్పేదాన్ని పొందడానికి నేను కొన్ని రకాలైన సీరియస్ మెథడ్స్ పెడుతూ ఉంటాను. బట్ ద మోటివేషన్, కానీ ఈ రెండు విషయాల్లో
అది మౌలికంగా ఒకే రకమైంది మోటివేషన్. ఒక వ్యక్తి సోషల్ గా హార్మ్ఫుల్ గా ఉండడు, ఇంకో వ్యక్తిలాగా. కానీ ఇద్దరు కూడా తృప్తినే వెతుక్కుంటున్నారు. అందుకే వాళ్ళు వాళ్ళ సెంటర్ యొక్క కంటిన్యూయేషన్ అది ఎప్పుడు కూడా జయప్రదం అవ్వాలని కోరుతుంది. ఏదో ఒకటి అవ్వాలని, ఏదో ఒకలాగా ఒకరిలా అవ్వాలని కోరుతూ ఉంటుంది. నేను ఏదైనా అవ్వాలని కోరుతున్నానా అన్నారు. ఆరింట్ యు కాదా అని అడిగారు. I don't care about being known as a writer, but I do want the ideas or principles of which I write to be accepted by the important people. అంటే నేనేది కేర్ చేయట్లేదు, నేను రైటర్గా అందరికీ తెలియాలని. కానీ నేను ఈ ఐడియాస్, ఈ సిద్ధాంతాలు నేను రాస్తున్నవి మాత్రం ఇంపార్టెంట్ ప్రజలు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే మీరు ఆ ఐడియాస్తో ఐడెంటిఫై అవుతున్నారు కదా. I suppose అవును, one tends in spite of oneself to use ideas as a means to fame. చాలా మంది వ్యక్తులు అంటే వ్యక్తి సామాన్యంగా తన కీర్తి ప్రతిష్టలకి తన ఐడియాస్ నే ఉపయోగించుకుంటూ ఉంటాడు. దట్ ఈస్ జస్ట్ ఇట్ సార్. అదే నేను చెప్తున్నాను. ఇఫ్ వీ కెన్ థింక్ సింప్లీ అండ్ డైరెక్ట్లీ, మీరు సింపుల్ గా డైరెక్ట్ గా ఈ విషయం ఆలోచిస్తే అక్కడున్న సిచ్యుయేషన్ అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. మనలో చాలా మందికి బాహ్యంగా గాని ఆంతరంగిక గాని మన అభివృద్ధే ముఖ్యం. కానీ టు పెర్సీవ్ ద ఫ్యాక్ట్స్, అక్కడ యథార్థాలు తెలుసుకోవాలి అబో తన కోసం అంటే యాజ్ ఇట్ ఈస్ గా తెలుసుకోవాలంటే తనకి ఇష్టం ఉన్నట్టుగా కాకుండా క్వైట్ గా, కష్టతరంగా, ఇట్ డిమాండ్స్ అండ్ అన్బయాస్డ్ పర్సెప్షన్. ఏ రకమైన భిన్నాభిప్రాయం లేని అవగాహన ఉండాలి. వితౌట్ ద రికగ్నైజింగ్ మెమొరీ ఆఫ్ రైట్ అండ్ రాంగ్, ఇది రైటా రాంగా అని గుర్తించబడిన జ్ఞాపకంతో కాదు. యు ఆర్ షూర్లీ నాట్ టోటల్లీ కండెమ్నింగ్ అంబిషన్. మీరేమో ఆశయాలన్న దాన్ని ఖండిస్తున్నారు కదా. వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని పరిశీలిస్తే అది కండెమ్ చేయడం లేదు, దాన్ని జస్టిఫై చేయడం లేదు. తనని తాను ఫుల్ఫిల్మెంట్ అన్నది ఏ రూపంలో అయినా అది ఈ సెంటర్ని శాశ్వతం చేసుకుంటున్నాం. అదే మన పోరాటం. ఏదో ఒకటి అవ్వాలండి. మీరు ఏదో ఒకటి అవ్వాలి. ఒక ఫేమస్ గా ప్రసిద్ధి చెందిన వాళ్ళు అవ్వాలి మీ రైటింగ్ ద్వారా. నేను ఇంకొకటి అవ్వాలని కోరుకుంటాను, భగవంతుడి ద్వారా లేకపోతే సత్యం ద్వారా. వాటికి కాన్షియస్ గా గాని అన్కాన్షియస్ గా గాని బెనిఫిట్స్ ఉంటాయి. మీ యొక్క వెతుకులాట అన్నది ప్రాపంచికమైతే, నాది ఏమో మతపరమైంది లేకపోతే ఆధ్యాత్మికమైంది. కానీ ఈ లేబెల్స్ కన్నిటికీ అతీతంగా వేరేగా వెరీ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. వాటిలో ఏమైనా తేడా ఉందా? అర్థమవుతోంది కదండి. అంటే ఈ లేబెల్స్, నేను భగవంతుడి కోసం వెతుకుతున్నాను, మీరేమో మరొక రకానికి వెతుకుతున్నారు, ఇవన్నీ లేబెలింగ్ కదా. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ లేబెలింగ్స్, అంటే ఈ లేబెలింగ్స్ కి అతీతంగా అంటే ఈస్ దేర్ సో వెరీ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్? వీటికి ఏమైనా తేడా ఉందా? మన లక్ష్యము వేరి, మన కోరిక యొక్క లక్ష్యాలు మన యొక్క మోటివ్ని బట్టి వేరువేరుగా ఉంటాయి. యాంబిషన్, ఆశయం అనేది నేను నెరవేర్చుకోవడం, ఏదో ఒకటిగా అవ్వడం, అదంతా కూడా మన యొక్క ఫ్రస్ట్రేషన్కి మూలం. అదే విత్తనం. మన భయానికి, మన దుఃఖానికి, మన బాధలకి అన్నిటికీ అదే మూలం. ఈ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అంటే తనే సెంటర్గా ఉన్న యాక్టివిటీ అన్నదే అహంకారానికి మూలం కాదా అన్నాడు. గుడ్ హెవెన్స్, యు ఆర్ స్ట్రిప్పింగ్ మీ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆఫ్ మై వ్యానిటీస్. మీరేమో నన్ను అన్నిటిలోంచి తీసేస్తున్నారు. నాకున్న గొప్పలు, నాకేమో ప్రసిద్ధి చెందాలన్న కోరిక, ఈవెన్ ఆఫ్ మై డ్రైవ్ టు పుట్ అక్రాస్ సమ్ వర్త్ వైల్ ఐడియాస్. కొన్ని మంచి మంచి ఐడియాస్ని, విలువైన ఐడియాస్ని నేను క్రాస్ అంటే పెట్టుకోవాలి. అవి కూడా మీరు అన్నిటినీ కూడా నాలోంచి తీసేశారు. వాట్ షల్ ఐ డూ వెన్ ఆల్ దిస్ ఈస్ గాన్? ఇదంతా పోతే నేను చేసేది ఏమిటని అడిగారు. యువర్ క్వశ్చన్ ఇండికేట్స్, మీ క్వశ్చన్ చెప్తోంది దట్ నథింగ్ ఈస్ గాన్, అంటే ఏమీ పోలేదు. నో వన్ కెన్ టేక్ అవే ఫ్రమ్ యూ, మీలోంచి ఎవ్వరూ తీసుకోలేరు ఏది, అంతర్గతంగా గాని బహిర్గతంగా గాని.
వాట్ యు డోంట్ వాంట్ టు గివ్ అప్, మీరు వదిలేసేదే తప్ప మిగతా ఎవ్వరూ మీ నుంచి తీసుకోలేరు. మీ ఓన్ వేలో మీరు కంటిన్యూ అవుతున్నారు కీర్తి కోసం, విచ్ ఇస్ అదే దుఃఖానికి కారణం, అదే మనకి బాధకి భయానికి కారణం అన్నారు. Sometimes I do want to chuck the whole rotten business, but the pull is strong. ఒక్కొక్కప్పుడు ఇదంతా నేను వదిలేయాలనిపిస్తుంది, కానీ నాకు గట్టిగా దాని పట్ల బలమైన పుల్లు ఉంది, అంటే అటే లాగుతున్నాను. His tone had become anxious and earnest. What will stop me from taking that path? ఆ మార్గం నుంచి నేను వెళ్లకుండా ఆయన టోన్లో ఒక రకంగా ఒక ఆతురత వచ్చేసింది. ఆ పాత నుంచి నన్ను దూరం అంటే స్టాప్ చేసేది ఏంటి? ఏది నన్ను స్టాప్ చేస్తుంది? మీరు ఈ క్వశ్చన్ మీరు సీరియస్ గా అడుగుతున్నారా? అవును. సారో ఐ సపోజ్, ఐ థింక్ ఐ యామ్, దుఃఖమే బహుశా అన్నారు ఆయన. ఈ సారో ద వే ఆఫ్ అండర్స్టాండింగ్? మీకు దుఃఖమా అవగాహనకి మార్గం? ఆర్ డస్ సారో ఎగ్జిస్ట్ బికాస్ దేర్ ఇస్ నో అండర్స్టాండింగ్? మీకు అవగాహన లేకపోవడం వల్ల దుఃఖం వస్తుందా? దుఃఖం మీకు అవగాహన తీసుకొస్తుందా? ఇఫ్ మీరు ఒకవేళ ఈ మొత్తం అంతటిని మీరు పరిశీలిస్తే ఏదో ఒకటి అవ్వాలని, నేను అంటే పరిపూర్ణం అవ్వాలని, నేను నా కోరికలు తీర్చుకోవాలని, కేవలం ఇంటెలెక్చువల్ గా కాకుండా చాలా లోతుగా, అప్పుడు మీరు ఏం గ్రహిస్తారంటే ఇంటెలిజెన్స్, అండర్స్టాండింగ్ వుడ్ కమ్ ఇన్ టు బీయింగ్. మీ తెలివి, మీ అవగాహన, అప్పుడు అవి ఏంటంటే మీ దుఃఖాన్ని వినాశనం చేస్తాయి సమూలంగా. కానీ దుఃఖం అన్నది ఎప్పుడు కూడా అవగాహనని తేదు. హౌ ఇస్ దట్ సార్? అది ఎలాగా అని అడిగారు ఆయన. దుఃఖం అన్నది ఒక షాక్ లోంచి వస్తుంది. అది మనని తాత్కాలికంగా మనస్సుని కదిపేస్తుంది. అది దేంతో సెటిల్ అయిపోయిందో వాటిలోంచి. దట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద రొటీన్ ఆఫ్ లైఫ్. మనస్సు ఎప్పుడు రొటీన్ ఆఫ్ లైఫ్ నే యాక్సెప్ట్ చేస్తుంది. సంథింగ్ హ్యాపెన్స్, ఎ డెత్, ఎక్కడో మనకి లాస్ ఆఫ్ జాబో, మృత్యువో, లేకపోతే ద క్వశ్చనింగ్ ఆఫ్ ఏ చెరిష్డ్ బిలీఫ్, మనం ఎప్పటి నుంచో బాగా పోషించుకున్న ఒక నమ్మకాన్ని ప్రశ్నించడం. అండ్ ద మైండ్, అప్పుడు మనసు డిస్టర్బ్ అయిపోతుంది. బట్ వాట్ డస్ ఇట్ డిస్టర్బ్డ్ మైండ్ డూ? అలాంటి డిస్టర్బ్ అయిన మనసు ఏం చేయగలదు? అది ఎప్పుడు కూడా ఒక అన్డిస్టర్బ్డ్, మళ్ళీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంది. అది ఇంకొక నమ్మకంలో తన ఆశ్రయాన్ని తీసుకుంటుంది. ఇంకా భద్రంగా ఉండాలని జాబ్ అను, అలాగే ఇన్ ఏ న్యూ రిలేషన్షిప్, కొత్త సంబంధ బాంధవ్యాలని పెంపొందించుకుంటుంది. ఈ వేవ్ ఆఫ్ లైఫ్ అనేది కేవలంగా మన్ని అంటే షాటర్స్, దాని యొక్క రక్షణ నుంచి అది విచలితం చేస్తుంది. మైండ్ ఎప్పుడు వెంటనే ఏం చేస్తుందంటే మళ్ళీ తన రక్షణకి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇది ఇంటెలిజెన్స్ యొక్క మార్గం కాదు. దెన్ వాట్ ఈస్ ద వే ఆఫ్ ఇంటెలిజెన్స్? అయితే ఇంటెలిజెన్స్ వే ఏంటండి అని ఆయన అడిగారు. మీరు ఎందుకంత అలా అడుగుతున్నారు? డోంట్ యు వాంట్ టు ఫైండ్ అవుట్? మీ అంతటి మీరు తెలుసుకోవాలని లేదా? నేను ఒక ఆన్సర్ ఇచ్చాను అనుకోండి, మీరు దాన్ని అంగీకరించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు. అది మళ్ళీ కూడా మీ ఇంటెలిజెన్స్ని అడ్డేస్తుంది, మీ అవగాహనని అడ్డేస్తుంది. మీరు ఏం చెప్తున్నారో దుఃఖం కోసం పర్ఫెక్ట్ గా సత్యమే. అది ఎగ్జాక్ట్లీ మేము చేస్తున్నది అదే. బట్ హౌ ఈజ్ వన్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ ట్రాప్? ఈ ట్రాప్ లోంచి మేము బయటపడ్డం ఎలా? నో ఫార్మ్ ఆఫ్, బాహ్యంగా ఉన్న ఏది కూడా కంపల్షన్, అంతరంగిక కంపల్షన్ మీకు సహాయం చేయదు. అన్ని రకాలైన కంపల్షన్లు కూడా అవి ఎంత సూక్ష్మంగా ఉన్నా అవేమో మన అజ్ఞానంలోంచి వచ్చినవే. అది కేవలంగా ఏదో రివార్డ్ కావాలన్న కోరిక, లేకపోతే పనిష్మెంట్ వస్తుందన్న భయంలోంచి వస్తున్నాయి. ఇదంతా అవగాహన చేసుకోవాలంటే ఈ ట్రాప్ అంతటిని, దాని నుంచి స్వేచ్ఛగా ఉండడమే. ఏ వ్యక్తి, ఏ సిస్టమ్, ఏ వ్యక్తి కానీ, ఏ పద్ధతి కానీ, ఏ నమ్మకం కానీ మిమ్మల్ని స్వేచ్ఛగా చేయలేదు. సత్యం ఒక్కటే లిబరేటింగ్ ఫ్యాక్టర్ మిమ్మల్ని స్వేచ్ఛగా చేసేది. కానీ మీరు ఇది మీ అంతటి మీరు తెలుసుకుని చూడాలి. కేవలంగా మీరు వెతుకులాట వల్ల కాదు. యు హ్యావ్ టు టేక్ ద వయాస్ ఆన్ ఎన్ అన్చార్టెడ్ సీ. అంటే అలాంటి ఒక సముద్రం మీద ప్రయాణం అంటే అది ఏమి నిర్దేశించి ఒక మార్గం డైరెక్ట్ గా కనబడేటటువంటిది కాదు. అన్చార్టెడ్ సీ మీద ప్రయాణం అనమాట.
అంటే అన్ని మనకి రెడీమేడ్ గా ఉండవు, మనంతట మనంగా. ఇక్కడ మీకు అర్థమైందా ఇందులో ఒక పాయింట్ ఎక్కడ అంటే, బహుశా మీకు అర్థం కాంది అంటే, ఆయన చెప్తున్నారు కృష్ణమూర్తి గారు మీకు అంటే, ఇతనికి ఎలా ఉందంటే మతపరంగా భగవద్ అన్వేషణ చాలా గొప్పది, ప్రాపంచిక అన్వేషణలు చాలా చిన్నవి. ఆయన అంటున్నారు అది మీరు ప్రాపంచిక విషయం అన్వేషించినా భగవంతుడైనా మూలంలో రెండు ఒకటే, అక్కడ ఉండేది డిజైర్. సో బోత్ ఆర్ సేమ్ అంటే మొదట ఆయన బాగా విచలితం అయిపోయాడు, అదేంటండి భగవంతుడి కోసం అన్వేషణ గొప్పది కదా, అలాగే ఉంటుంది అందరికీ. కానీ ఆ కోరిక రెండు మూలంలో ఒకటే అనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. మనం ఒక పెద్ద భగవంతుడు కావాలి అన్న కోరిక ఎలాంటిదో, ఒక ప్రాపంచికమైన పవర్ పొజిషన్ కావాలన్న కోరిక, మూలంలో రెండు కోరికలే. అది కృష్ణమూర్తి గారు చెప్పేది ఇక్కడ. అవగాహన అయిందా నారాయణ గారు? ఆర్ఎల్స్ మళ్ళీ చెప్తాను. అర్థమైందమ్మా, అర్థమైంది. 3 నిమిషాలు చెప్పండి. అంటే మనకి ఏంటంటే కొన్ని నమస్కారం. రకాలైన వాటితో ముసుగేసుకుంటాం. మనం చాలా గొప్పగా ఉన్నాం, నేను భగవంతుడి కోసం అన్వేషిస్తున్నాను, నేను చాలా గొప్పవాడిని, మిగతా వాళ్ళందరూ ప్రాపంచిక విషయాలే అన్వేషిస్తున్నారు. కానీ డిజైర్ ఈజ్ డిజైర్, అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన. డిజైర్ మూలంలో రెండు ఒకటే. అర్థమైందా? అర్థమైంది. ఉమ్. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనకి ఓవేస్ ఆన్ అన్సార్టెడ్ సీ, ఇందులో కృష్ణమూర్తి గారు అంటే మనం కూడా అనేక రకాలైనటువంటి అన్వేషణలు చేస్తాం కదా, అది దాని క్లియర్గా ఇక్కడ మనకి చెప్పారు. అది కూడా డిజైర్ అనేటువంటి దాన్ని. ముందుగా కృష్ణమూర్తి గారు ప్రకృతిని వర్ణిస్తారు. ఎందుకంటే మనం ప్రకృతి ఈరోజు పెద్ద పెద్ద భవంతులలో ఉండి ప్రకృతికి మనం దూరం అయిపోతాం. కొన్ని మన ఏసీ రూములు ఇవన్నిటిలో కూడా. అందుకే ప్రకృతిని ఉన్నది ఉన్నట్టుగా ఆయన ప్రతి దగ్గర మనకి ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే, అక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎలా జరుగుతుందో అలా దాన్ని మనకి వివరిస్తుంటారు. ఒక 40s లో ఉంటారు ఆయన, కొంచెం లావుగా, విదేశాలలో చదువుకున్నారు. ఆయన అనేకమైనటువంటి గురువుల్ని దర్శించారు. ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణమూర్తి గారి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది అంటే అనేకమైనటువంటి సంస్థలు తిరిగి అనేక మంది గురువులను కలిసి వాళ్ళన్నీ ఫైనల్ గా వచ్చి అంటే కృష్ణమూర్తి గారి దగ్గర కలవటం. మొట్టమొదటిసారిగా కృష్ణమూర్తి గారిని యాక్సెప్ట్ చేయలేకపోవడం. ఎందుకంటే యాక్సెప్ట్ చేయటం లేదంటే కృష్ణమూర్తి గారు చెప్పినటువంటిది హైయెస్ట్ ఫిలాసఫీ. ఎందుకంటే ఇక్కడ ఫిలాసఫీ అని కూడా అనడానికి లేదండి. ఆయన ఫిలాసఫీ అంటే ఏంటి, తను ఏదైతే అంటే ఫిలాసఫీ అంటే ఆచరిస్తే మనం చెప్పలేము. అది కృష్ణమూర్తి గారు అలా కాదు. అందుకే చాలా సందర్భాల్లో నేను ఏ మహాభారత రామాయణ ఏ గ్రంథాలు చదవలేదు, ఆయన బల్ల గుద్ది చెప్పాడండి ఆయన. అంటే ఆయనలో ఏ వాసనలు లేవు.